శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు ప్రత్యూష. ఈ వారం గురువుగారికి కొంత అనుకూలత తక్కువగా ఉన్నందున కర్కాటక రాశి వారి ఫలితాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వారం కర్కాటక రాశి వారి గ్రహస్థితులను ఒకసారి పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి 3లో చంద్రుడు కేతువు, 8లో శని, 9లో కుజుడు రాహువు, 10లో బుధుడు, 11లో శుక్రుడు రవి గురు భగవానుడు ఉన్నారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత బాగున్నప్పటికీ మిశ్రమ ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి. 3లో చంద్రుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల, 8లో శని ఉండటం వల్ల కొంత మిశ్రమంగానే ఉంటుందని చెప్పవచ్చు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు గ్రహాల మధ్య కొంత యోగ అవయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆలోచన తీరు సరిగా లేకపోయినప్పటికీ ఏదైతే ఆలోచన చేస్తారో దానికి తగ్గట్టుగానే ఫలితాలు ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య కొంత సఖ్యత పెరుగుతుంది. గృహయోగాదులు సాధారణం కన్నా కొంత తక్కువగా ఉన్న అనుకూలత కొంత అనుకూలపడుతుందనే చెప్పుకోవచ్చు. విద్యా వ్యాపారం అనుకూలపడుతుంది. అయితే ఆశించినంత ఉండకపోయినా అనుకూలత మాత్రం ఉంటుంది. రుణ బాధ కొంత ఒత్తిడిగానే ఉంటుంది. ఒత్తిడిగా ఉన్నా కూడా కొంత అధిగమించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే ఈ వారం అన్ని రాశుల వారికి గ్రహస్థితి సాధారణంగా కంటే కూడా కొంత తక్కువగా ఉన్న ఈ కర్కాటక రాశికి వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వారం శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. డిపాజిట్లు, ధనం నిల్వ చేసే పద్ధతులు కొంత మెరుగుపడతాయి. భాగ్యం వృద్ధి అవుతుంది. ఉద్యోగం ప్రయత్నపూర్వకంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్రయత్నపూర్వకంగా చేసే వాతావరణం కొంత అనుకూలంగా ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి లాభస్థానంలో శుక్రుడు రవి గురు భగవానుడు ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే ఇవి ఎక్కువగా మొక్కుబడిగానే ఉండటం జరుగుతుంది.
కర్కాటక రాశి వారు ఖర్చులు విషయంలో కొంత క్యాలిక్యులేటెడ్గా ఖర్చులు పెడుతూ ముందుకు వెళ్ళటం వల్ల కొన్ని విషయాలలో చాకచక్యంగా బయటపడతారు. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్లకు కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.